విశాఖ విజ్ఞాన్ కాలేజ్లో సీనియర్లు జూనియర్స్ మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదకరమైన ఆయుధాలతో దాడి చేసుకున్నారని గుర్తించారు పోలీసులు. వారిపై బిఎన్ఎస్ సెక్షన్ 324, 118/1, రెడ్ విడ్త్ 3/5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలోని దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో రెండు వర్గాల మధ్య జరిగినటువంటి కొట్లాట ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఈ దాడిలో ప్రస్తుతం కొంతమంది విద్యార్థులకు కూడా గాయాలైనట్లు తెలుస్తుంది. ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి జూనియర్స్ మరియు సీనియర్స్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక చిన్న స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఆ నేపథ్యంలోనే దాడికి కూడా పాల్పడినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఏదైతే దాడి జరిగినటువంటి విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉన్నాం. అయితే 21వ తేదీన ఫెస్ట్ ఒకటి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నటువంటి పోస్టల్ లంచ్ కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులంతా కూడా ఒక్కసారిగా ఇక్కడ చేరుకొని ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈ నేపథ్యంలోనే జూనియర్స్ సీనియర్స్ మధ్య కూడా ఒక చిన్న వివాదం జరిగింది. అయితే దీనికి లోపల గొడవంతా కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు స్టాఫ్ అంతా కూడా కలుగు చేసుకుని అది సద్దుమణిగేలా చేశారు. కానీ ఇక్కడ గొడవ మొదలయ్యి మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఒక మారణ ఆయుధాలతో కర్ర, రాడ్డు ఇలాంటి ఆయుధాలతో కూడా తలపైన గట్టిగా కొట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ దాడిలో ఒక విద్యార్థికి తీవ్రంగా గాయాలయ్యి మరికొంతమందికి స్వల్ప గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. అయితే జూనియర్ విద్యార్థి ప్రస్తుతం కండిషన్ సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తుంది. మనం విజువల్లో చూసినట్టు ఒక బలమైనటువంటి రాడ్డుతో లేదంటే కర్రతో తల మీద గట్టిగా కొట్టడం, బయటకు కూడా వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళంతా కూడా గొడవ పడడం కూడా ప్రస్తుతం ఈ వీడియోస్ అన్ని కూడా వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ గొడవకి గల కారణం ఏంటనేది కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. మరి జూనియర్స్ కి సీనియర్స్ కి జరిగినటువంటి గొడవ లేదంటే ర్యాగింగ్ విషయంలో తలెత్తిన వివాదమా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ అందరూ చూస్తున్నట్టుగానే స్టూడెంట్స్ రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడం, బయటికి వెళ్ళిన తర్వాత ఒక రౌడీలాగా ఒక అటాక్ చేసుకోవడం, అంతా కూడా ఈ దృశ్యాలన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియా కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని మీద ప్రస్తుతం దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడినటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతను కూడా డీటైన్ అయ్యి బయటికి వెళ్లి వచ్చినటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. అయితే దీంట్లో బయట వ్యక్తుల ప్రమేయం ఉందా లేదంటే ఓన్లీ కాలేజ్ విద్యార్థుల మధ్య జరిగినటువంటి గొడవ అన్నది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ జరిగినటువంటి ఈ గొడవలో ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. మరికొంతమందికి కూడా స్వల్ప గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతని పరిస్థితి కూడా కండిషన్ ఎలా ఉందని కూడా తెలియాల్సి ఉంది. మరి ఈ నేపథ్యంలో దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ.